హరే కృష్ణ. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకంలోని 13వ అధ్యాయం గోపబాలురని గోవత్సాలని బ్రహ్మదేవుడు అపహరించుట అనే అధ్యాయంలోని కొన్ని అంశాలని ఈరోజు మనం తెలుసుకుందాం. గోపబాలురు 1 సంవత్సర కాలం గడిచే వరకు అఘాసుర వధని గురించి ఎందుకు చర్చించలేదని పర్షిత్ మహారాజు అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి చాలా ఉత్సాహభరితుడవుతాడు. అప్పుడు ఆయన పరీక్షితుతో, రాజా, నీ కోరికచే శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలలు నీకు నిత్య నూతనాలు అవుతాయి అని అంటాడు. ఎవరుంటారు? సుఖదేవ గోస్వామి. మనస్సు, శక్తి, వాక్కు, కర్ణములు మొదలగు వాటిని శ్రీకృష్ణుని గురించిన శ్రవణ కీర్తనలోనే ఎప్పుడూ కూడా ఉంచితే గనక భక్తుని యొక్క స్వభావము అని చెప్పబడుతుంది. ఇదే కృష్ణ భక్తి భావమని పిలువబడుతుంది. ఎప్పుడూ కూడా చప్పబడదు లేదా పాతబడదు. గ్రామ్య కథా విషయంతో పోలిస్తే ఆధ్యాత్మిక కథా విషయం యొక్క ప్రాధాన్యం ఇదే. గ్రామ్య కథ విషయం చెప్పబడిపోతుంది. మనిషి ఒక విషయాన్ని చిరకాలము అంటే ఎల్లప్పుడూ కూడా వినలేడు. అతడు మార్పును కోరుకుంటాడు. కానీ ఆధ్యాత్మిక కథా విషయం మాత్రం నిత్య నవనవాయమానం అని చెప్పబడింది. దీని అర్థం ఏంటంటే మనిషి భగవంతుని గురించి నిరంతరం కూడా శ్రవణ కీర్తనములు చేసినప్పటికీ కూడా అలసిపోక, విసుగు చెందక మరింత వినాలనే ఉత్సాహంతోనే ఉంటాడు అని మనకి తెలియచేయబడింది. మనం అర్థం చేసుకోవాలి. జిజ్ఞాసువు, శ్రద్ధావంతుడైన శిష్యుడికి పరమగోప్యమైన కథా విషయాన్ని చెప్పడం ఆధ్యాత్మిక గురువు యొక్క బాధ్యత. అందుకే సంవత్సర కాలం గడిచే వరకు కూడా అఘాసుర వధ ఎందుకు చర్చింపబడలేదన్న విషయాన్ని సుఖదేవ గోస్వామి వివరించటం మొదలుపెట్టి, రాజా, ఈ రహస్యాన్ని శ్రద్ధతో విను. అఘాసురుణ్ణి ముఖం నుండి తన మిత్రుల్ని కాపాడి ఆ అసురుని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు తన వారిని యమునా తీరానికి తీసుకువచ్చి ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, మిత్రులారా, యమునా తీరపు మెత్తని ఇసుక తిన్నెలపై ఆడుకోవడానికి, చద్ది అన్నం ఆరగించటానికి ఈ స్థానం ఎంతో రమణీయంగా ఉందో చూడండి. నీటిలోని పద్మాలు చక్కగా విరబూసి తమ సౌరభాన్ని నలుదిక్కులా కూడా వెదజల్లుతున్నాయి. పక్షుల యొక్క కిలకిలారావాలు, నెమళ్లి యొక్క క్రీంకారాలు, చెట్ల ఆకుల రెపరెపలతో కలిసి ఇవన్నీ కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇది తరువులచే తయారు చేయబడిన రమణీయ దృశ్యాన్ని మరింత సుసంపన్నం చేస్తోంది. ఇప్పటికే ఆలస్యమైంది. మనందరం కూడా ఆకలితో ఉన్నాము కాబట్టి ఈ ప్రదేశంలోనే మనం చద్ది అన్నం ఆరగిద్దాము. దూడలు మన దగ్గరలోనే ఉండి యమునా నది జలాన్ని తాగుతాయి. మనం చద్దన్నాన్ని ఆరగించే సమయంలో అవి ఆ ప్రదేశంలోని లేత గడ్డిని తింటాయి అని శ్రీకృష్ణుడు తన మిత్రులతో చెప్తాడు. శ్రీకృష్ణుని యొక్క మాటలు వినంగానే గోపబాలురందరూ కూడా చాలా ఆనందించి, అవును, ఇక్కడే కూర్చుని మనందరం భోజనాలు చేద్దాము అని అంటారు.
అప్పుడు వారు లేతగడ్డిని తినడానికి దూడలని విడిచిపెట్టి కృష్ణుని చుట్టూ వరుసలో నేల మీద కూర్చుని అందరూ కూడా తాము ఇంటి దగ్గర నుంచి తెచ్చిన చద్ది మూటల్ని విప్పుతారు. వలయాకారంగా కూర్చుంటారు. వలయం మధ్యలో శ్రీకృష్ణుడు కూర్చుంటాడు. అంటే గుండ్రంగా కూర్చుంటారు. మధ్యలో కృష్ణుడు కూర్చుంటాడు. బాలురందరూ కూడా కృష్ణుడి వైపే ముఖం పెట్టుకుని కూర్చుంటారు. కృష్ణుని ముఖాముఖి చూస్తూ ఆనందిస్తూ వాళ్ళందరూ భోజనాలు చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు పద్మకర్ణికలాగా అతని చుట్టూ కూర్చున్న బాలురు పద్మదళాలలాగా కనిపించారు. ఎందుకంటే మధ్యలో కృష్ణుడు కూర్చొని చుట్టూత మిత్రులందరూ కూర్చోవడం వల్ల అలా వర్ణిస్తున్నారు. బాలురు పుష్పాలని, పత్రాలని, చెట్ల బెరళ్లని తెచ్చుకుని వాటి మీద తమ మూటలతో చద్దులను పెట్టుకుని కృష్ణుని సాంగత్యంలో భోజనాలు చేస్తారు. భోజనాల సమయంలో ప్రతి బాలుడు కూడా కృష్ణుడితో నానా రకాలైన సంబంధాలని ప్రదర్శిస్తారు. అందరూ కూడా పరస్పర మాటలు కొంచెం, ఎందుకంటే హాస్యాస్పదంగా మాట్లాడుకుంటాం కదా, అలాంటి మాటలతో ఎంతో ఆనందిస్తారు వాళ్ళందరూ. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన మిత్రులతో చద్దన్నం ఆరగిస్తూ ఆనందించే సమయంలో వేణువును నడుముకు కట్టుకున్న వస్త్రంలో కుడివైపు దోపుకుంటాడు. కొమ్ముని వేత్రాన్ని ఎడమవైపు దోపుకుంటాడు. ఎడమ చేతిలో పెరుగన్నపు ముద్దను పట్టుకున్న అతని వేళ్ల మధ్య పండ్ల ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. సకల యజ్ఞ ఫల భోక్త అయిన దేవదేవుడు నవ్వుతూ పరిహాసమాడుతూ బృందావనంలో మిత్రులతో కలిసి భోజనాలు చేస్తూ ఉంటాడు. ఈ దృశ్యాన్ని దేవతలు ఆకాశం నుండి చూడ్డం మొదలు పెడతారు. గోపబాలురు మాత్రం దేవదేవుని యొక్క సాంగత్యంలో దివ్య ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ సమయంలో దూడలు లేత గడ్డిపై ఆశతో దగ్గరలో ఉన్న వనంలోకి ప్రవేశించి నెమ్మదిగా మాయమైపోతాయి. దగ్గరలో దూడలు కనిపించకపోయేసరికి గోపబాలురు వాటి రక్షణ గురించి కలవరపడి వెంటనే కృష్ణ అని అరుస్తారు. శ్రీకృష్ణుడు మూర్తీభవించిన భయానికే అంతకుడనమాట. ప్రతి ఒక్కడూ కూడా మూర్తీభవించిన భయానికే భయపడితే భయము శ్రీకృష్ణుడికి భయపడుతుంది. కృష్ణ కృష్ణ అని గట్టిగా అర్చి గోపబాలురు భయస్థితి నుండి ఒక్కసారిగా బయటపడతారన్నమాట. మిత్రులు ముష్టాన్న భోజన ఆనందాన్ని విడిచి శుభ్రంగా చక్కగా మాటలు చెప్పుకుంటూ ఆనందంగా చక్కగా ముష్టాన్న భోజనం చేస్తారు. కానీ ఆ ఆనందాన్ని విడిచి దూడలను వెళ్ళడానికి కృష్ణుడు కోరుకోలేదు. అందుకనే అతడు వారితో ఏమంటున్నాడు అంటే, మిత్రులారా, మీరు భోజనాలు ఆపకండి, హాయిగా భోజనం చెయ్యండి, దూడలను వెతకటానికి నేను స్వయంగా వెళ్తాను అని అంటాడు కృష్ణుడు. ఈ విధంగా దేవాదిదేవుడు ఎడమ చేతిలో పెరుగన్నపు ముద్దను పెట్టుకుని అదే సమయంలో దూడలని పొదలలో గుహలలో వెతకటానికి బయలుదేరతాడు. పర్వతాలలో అరణ్యాలలో ఎక్కడ వెతికినా కూడా కృష్ణుడికి కనిపించలేదు దూడలు. అఘాసురుని వధింపబడి దేవతలు ఆ సంఘటనను పరమ ఆశ్చర్యంతో చూస్తున్నప్పుడు విష్ణునాభి కమలంలో ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు కూడా దాన్ని చూడ్డానికి వస్తాడు. బాలుడైనట్టి కృష్ణుడు అంతటి అద్భుతమైన కార్యం చేయడం బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ చిన్న గోపాలుడు
సాక్షాత్తుగా దేవదేవుడని తెలిసినప్పటికీ అతని మహత్తర లీలలని మరింత తిలకించడానికి బ్రహ్మ అప్పుడు గోవత్స బాలులని అపహరించి వేరొక చోటకు తీసుకొని పోతాడు బ్రహ్మ. అందువలన ఎంత వెదికినప్పటికీ కృష్ణుడికి దూడలు కనిపించలేదు. అంతేకాకుండా యమునా తీరంలో భోజనాలు చేస్తున్న గోపబాలురు కూడా కనిపించకుండా పోతారు. గోపబాలుని రూపంలో శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడు కంటే కూడా చిన్నవానిగానే కనిపించినప్పటికీ దేవాది దేవుడు అతడి దూడలను గోపబాలులను బ్రహ్మే అపహరించాడని వెంటనే అర్థం చేసుకుంటాడు కృష్ణుడు. బ్రహ్మదేవుడు గోపబాలుల్ని దూడల్ని అపహరిస్తాడు. ఒంటరిగా నేను బృందావనానికి ఎలా వెళ్లగలను? తల్లులందరూ కూడా ఎంతో దుఃఖిస్తారు అని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. అందుకే తన మిత్రుల తల్లులకి ఆనందాన్ని కలిగించటానికి, అలాగే బ్రహ్మదేవునికి తన పరమాధిక్యాన్ని చూపించడానికి శ్రీకృష్ణుడు వెంటనే తాను గోపబాలురు గోవత్సాల రూపాలని పొందుతాడు. దేవదేవుడే తన శక్తిచే జీవరాశి రూపంలో విస్తరించాడని వేదాలలో ఇదివరకే మనం చెప్పుకున్నాం. కనుక పలువురు గోపబాలురుగా గోవత్సాలుగా తిరిగి విస్తరించడం భగవంతునికి ఏమాత్రం కూడా కష్టం కాదు. ఎందుకంటే ఈ జగత్తంతా కూడా ఆయనమయం కాబట్టి, ఈ జగత్తంతా ఆయన సృష్టించింది కాబట్టి, అందుకే అతడు అచ్చం గోపబాలు రూపాలని పొందుతాడు. గోపబాలురందరూ కూడా నానా రకాలైన రూపాలు, ముఖ కవళికలు, దేహ నిర్మాణాలు కలిగి ఉంటారు. వాళ్ళందరూ ధరించిన వస్త్రాభరణాలు నానా రకాలుగా ఉంటాయి. వారి స్వభావాలు, వ్యక్తిగత కలాపాలు భిన్నంగా ఉంటాయి. అంటే వ్యక్తిగతాత్మ అయినందున ప్రతిభాలుడు కూడా భిన్నమైన రుచులని, కలాపాలని, స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణుడు అచ్చం ప్రతి బాలునిలాగా అలాగే రూపొందుతాడు. వివిధ పరిమాణాలు, రంగులు, కళాపాదులు కలిగినట్టి గోవత్సాలు కూడా అతడు గోవత్సాలు మాదిరిగా కూడా అతడు మారతాడు. సమస్తం కూడా శ్రీకృష్ణుని శక్తి విస్తారమే కాబట్టి ఇది సాధ్యపడుతుంది. అంతే కదండి. ఈ సమస్త జగత్తు కూడా ఆయన వశమే, ఆయన సృష్టే కాబట్టి ఆయనకి ఇదంతా చేయడం సాధ్యపడుతుంది. పరస్య బ్రహ్మణః శక్తిః అని విష్ణు పురాణంలో చెప్పబడింది. అంటే ఈ జగత్తులో మనం వాస్తవంగా చూసేది ఏదైనా కూడా అది జడ పదార్థమే కావచ్చును, లేదా జీవుని కర్మలే కావచ్చు. అదంతా కూడా కేవలం భగవంతుని యొక్క విస్తారమే. అలాగే వేడి, వెలుతురు, అగ్ని యొక్క వివిధ విస్తారాలు అనడం ఇటువంటిదే అని తెలుసుకోవాలి. ఇది ఈరోజు మనం చెప్పుకునే కొన్ని అంశాలు. రేపటి రోజున మరికొన్ని అంశాలని తెలుసుకుందాం. హరే కృష్ణ. ఈ విధంగా తానే గోపబాలురు గోవత్సాలుగా మారి అలాంటి తన రూపాల చేతనే పరివృత్తుడై శ్రీకృష్ణుడు బృందావనంలోకి ప్రవేశిస్తాడు. బృందావన వాసులకి అసలు జరిగిందేమిటో ఏమీ తెలియదు. బృందావనంలో ప్రవేశించగానే దూడలన్నీ కూడా గోష్ఠంలో ప్రవేశిస్తాయి. గోపబాలురు తమ తమ తల్లుల చెంతకి ఇళ్లకి వెళ్తారు. గోపబాలుర తల్లులు తమ ముంగిళ్లలో వేణురవం వినిపించగానే ఇంటి బయటకు వచ్చి తమ పిల్లలని ఆలింగనం చేసుకుంటారు.
మాతృవాత్సల్యంతో వారి పాలిండ్లు క్షీరంతో తడిసిపోతాయి. అప్పుడు గోపబాలురు తమ తల్లుల స్తన్యపానం చేస్తారు. అయినా వాళ్ళు పాలిచ్చింది దేవదేవునికే కాని తమ పిల్లలకి కాదు. అతడే ఆ బాలురందరి రూపాలని పొందాడు అని వాళ్ళకి తెలియదు. దేవదేవునికి తమ స్తన్యపానం చేయించడానికి బృందావనంలోకి తల్లులందరికీ ఇంతటి మంచి అవకాశం లభించింది. అంటే శ్రీకృష్ణుడు తనకు స్తన్యపానం చేయించే అవకాశాన్ని కేవలం యశోదకే కాకుండా ఈసారి ఇతర పెద్ద గోపికలందరికీ కూడా కలిగించాడు. గోపబాలురందరూ కూడా తమ తల్లులతో యథారీతిగానే వ్యవహరిస్తారు. తల్లులు కూడా సంధ్యా సమయం కాగానే తమ పిల్లలకి చక్కగా స్నానం చేయించి తిలకాలు దిద్ది ఆభరణాలు తొడిగి చక్కగా భోజనాలు చేయిస్తారు. పచ్చిక బయళ్లలో మేతకు వెళ్లిన ఆవులు కూడా సాయంత్రం వేళ తిరిగి రాగానే తమ తమ దూడలని అంబారవంతో పిలిచాయి. దూడలు పరిగెత్తుకుంటూ రాగానే గోవులు వాటిని నాకసాగాయి. గోవులను దూడలతో గోపికలకు తమ బాలురతో ఈ సంబంధాలు అన్నీ కూడా చెక్కు చెదరకుండా ఉండిపోతాయి. కాని వాస్తవానికి పూర్వమున్న దూడలు గోపబాలురు అక్కడ లేరు. నిజానికి గోవులకి తమ దూడల పట్ల, గోపికలకి తమ పుత్రుల పట్ల అనురాగం నిర్హేతుకంగా పెరిగిపోతుంది. దూడలు గాని బాలురు గాని తమ సంతానం కాకపోయినప్పటికీ వాళ్ల అనురాగం సహజంగానే వృద్ధి చెందుతుంది. బృందావనంలోని గోపికలకి గోవులకి తమ సంతానం కంటే శ్రీకృష్ణునిపైనే అధికమైన అనురాగం ఉన్నప్పటికీ ఈ సంఘటన తర్వాత తమ సంతానం పట్ల వాళ్ల అనురాగం కృష్ణుని పట్ల ప్రేమలాగా అమితంగా పెరిగిపోతుంది. 1 సంవత్సర కాలం శ్రీకృష్ణుడు గోవత్స గోపబాలు రూపాలలో ఉండి పచ్చిక బయళ్లలో సంచరించాడు. అంటే ఇప్పుడు ఉన్న గోపబాలురు, గోవత్సాలు ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడే, శ్రీకృష్ణుడి సృష్టి. కాబట్టి 1 సంవత్సర కాలం ఆ రూపంలో ఉండి పచ్చిక బయళ్లలో సంచరిస్తాడు. భగవద్గీతలో చెప్పబడినట్లు శ్రీకృష్ణుని యొక్క విస్తారమే అందరి హృదయాలలో పరమాత్మ రూపంలో నిలిచి ఉంది. అయితే శ్రీకృష్ణుడు పరమాత్మ రూపంలో కాకుండా 1 సంవత్సర కాలం తానే గోవత్స గోపబాల రూపంలోకి మారిపోయాడు. సంవత్సరం పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు ఒకసారి కృష్ణ బలరాములు అరణ్యంలో దూడలను మేపుతూ గోవర్ధన పర్వతం మీద ఆవులు గడ్డి మేయడం చూస్తారు. కొండ క్రింద దూడలని గోపబాలురు మేపడం గోవులు చూడగానే వెంటనే వాటివైపు పరిగెత్తడం మొదలు పెడతాయి. ముందు కాళ్లను జతచేసి వెనక కాళ్లను జతచేసి దుముకుతూ అవి కొండని దిగుతాయన్నమాట. దూడల పట్ల ప్రేమతో అవెంత కరిగిపోయాయంటే గోవర్ధన పర్వతం మీద నుండి కింద పచ్చిక బీడు వరకు కూడా మార్గం దుర్గమంగా ఉన్నప్పటికీ కూడా అవి అస్సలు పట్టించుకోలేదు. పొదుగుల నిండుగా పాలతో తోకలెత్తి అవి తమ దూడల చెందకి వచ్చేస్తాయి. అవి కొండ దిగి వస్తున్నప్పుడు దూడల పట్ల ప్రగాఢమైన అనురాగంతో వాటి పొదుగుల నుండి క్షీరం నేలపై స్రవించసాగిందంట. నిజానికి అవి తమ దూడలు కానే కావు. ఆ ఆవులకి తమ తమ దూడలు ఉన్నాయి. గోవర్ధన పర్వతం కింద గడ్డి మేస్తున్న ఆ దూడలు పెద్దవి. అవి తల్లి పొదుగు నుండి పాలను త్రాగడం మానేసి
గెడ్డి మేయవలసినంత వయసు కలవన్నమాట. అయినా ఆవులు కిందకు వచ్చి వాటిని నాకసాగాయి. దూడలు కూడా వాటి పొదుగుల నుండి పాలు తాగాయి. గోవులు గోవత్సాల మధ్య గొప్ప మమతానుబంధం అక్కడ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్దవాటినేమో నాకుతున్నాయి, చిన్నవేమో పాలు తాగుతున్నాయి. అలా మమతానుబంధం చక్కగా కళ్ళకి కట్టినట్లు మనకి కనిపిస్తోంది. గోవర్ధన పర్వతం మీద నుండి గోవులు పరిగెత్తపోయినప్పుడు వాటిని కాస్తున్న గోపులు ఆపడానికి ప్రయత్నిస్తారు. ఆవులను గోపులు కాసేవారు, దూడలను గోపబాలురు కాసేవారు. ఆవుల్ని గోపులు కాసేవారు, దూడల్ని గోపబాలురు కాసేవారు. దూడలు పాలను త్రాగకుండా ఉండడం కొరకు గోవత్సాలని గోవులకి దూరంగా ఉంచేవారు. అందుకే గోవర్ధన పర్వతం మీద గోవులను మేపుతున్న గోపులు వాటిని ఆపడానికి ప్రయత్నిస్తారు. అయినా వాళ్ళు సఫలీకృతులు కాలేకపోతారు. తమ వైఫల్యానికి ఆశ్చర్యపడిన గోపులకు సిగ్గు, కోపం వస్తాయన్నమాట. వాళ్ళకి నిరాశ కలిగినప్పటికీ కూడా కిందకి వచ్చి దూడల్ని కాస్తున్న తమ పిల్లల్ని చూడగానే హఠాత్తుగా వాత్సల్యం పొంగుకుని వస్తుంది. అది నిజంగానే పరమాశ్చర్యకరమన్నమాట. నిరాశతో, భంగబాటుతో, కోపంతో గోపులు కిందకి వచ్చేటప్పటికి తమ పిల్లల్ని చూడగానే పరమానురాగంతో వాళ్ల హృదయాలు కరిగిపోతాయి. వారి కోపం, అసంతృప్తి, దుఃఖం క్షణంలో మాయమైపోతాయి. పిల్లల పట్ల పితృప్రేమను చూపిస్తూ గోపులు అప్పుడు వారిని అనురాగంతో ఎత్తుకుని ఆలింగనం చేసుకుంటారు. పిల్లల తల్లులను మూర్కొని వాళ్ల సాంగత్యంలో గొప్ప సుఖాన్ని అనుభవిస్తారు. ఈ విధంగా పిల్లలని ఆలింగనం చేసుకున్న తర్వాత గోపులు ఆవులను గోవర్ధన పర్వతం మీదకి తోలుకెళ్తారు. దారిలో తమ పిల్లలను తలచిన గోపులకు కళ్ల నుండి అనురాగ అశ్రువులు జాలువారతాయి. గోవులు దూడల మధ్య, గోపులు వాళ్ళ సంతానం మధ్య ఇటువంటి అసాధారణమైన అనురాగం కలగడానికి చూడగానే బలరాముడు అంతటి అపరూపమైన విషయం ఎలా జరిగిందని బలరాముడు కూడా ఆశ్చర్యపోతాడనమాట. నిజానికి దూడలు గాని పిల్లలు గాని అప్పుడు అంతటి ప్రేమ అవసరం లేదు. బృందావన వాసులు కృష్ణుని పైన చూపినంతగా తమ పిల్లల మీద అనురాగాన్ని చూపడం కూడా బలరాముడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఆవులు కూడా కృష్ణుని మీద చూపినంతగా దూడల పట్ల అనురాగాన్ని చూపిస్తున్నాయంట. కాబట్టి ఈ విశేషమైన అనురాగ ప్రదర్శన దేవతలో మహాశక్తివంతుడైన వ్యక్తియో చేసిన మాయ అని బలరాముడు వాటిని చూసి నిశ్చయించుకుంటాడు. లేకపోతే అంతటి అద్భుతమైన మార్పు ఎలా సంభవిస్తుంది? తనకు ఆరాధనీయుడైన కృష్ణుడే తప్పక ఈ మాయను చేసి ఉండొచ్చునని అతడు నిర్ణయానికి వచ్చేస్తాడు బలరాముడు. దీనిని కృష్ణుడే చేశాడు, నేను కూడా ఈ మాయను పసిగట్టలేకపోయాను అని అనుకుని బలరాముడు గోపబాలురు, దూడలు అన్నీ కూడా శ్రీకృష్ణుని యొక్క రూపాలే అని అర్థం చేసుకుంటాడు బలరాముడు. హరే కృష్ణ.